హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనీస్. ఈరోజు వీడియోలో నీడ్రసది అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీకు లింక్ షేర్ చేసినట్లయితే ఆ లింక్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్లే స్టోర్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ప్లే స్టోర్ నుంచి కూడా డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. కానీ రిఫరల్ కోడ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఎవరైనా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనకు లింక్ షేర్ చేసినట్లయితే ఆ లింక్ నుంచి ఏ విధంగా మనం యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనకి ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేశారో అది మనం ఓపెన్ చేసుకొని వాళ్ళు పంపిన లింక్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? క్లిక్ చేయగానే ఈ రకంగా గూగుల్ ప్లేకి షిఫ్ట్ అవుతుందన్నమాట. గూగుల్ పేలో షిఫ్ట్ అయిన తర్వాత మనకు ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఓకేనా? ఇన్స్టాల్ అనేది మనకు చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్, ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఈ రకంగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనేసి రావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్ నుంచి స్కిప్ అనేసి వస్తుంది అనమాట. స్కిప్ చేయాలి. ఓకేనా? స్కిప్ అనేది చేయగానే ఈ రకంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకేనా? నేను ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ కొట్టాలి. ఓకేనా? కంటిన్యూ కొట్టగానే వెరిఫై యువర్ నెంబర్. ఓకేనా? ఇందులో మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓటీపీ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు పేరు అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వమంటుంది. ఓకేనా? ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత రిఫరల్ కోడ్ అనమాట. ఓకేనా? రిఫరల్ కోడ్ అనేది కొంతమందికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. కొంతమందికి ఇప్పుడు రిఫరల్ కోడ్ అనేది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? నా రిఫరల్ కోడ్ ఇప్పుడు నాకు షేర్ చేసిన రిఫరల్ కోడ్ ఏంటంటే, ఓకేనా? చూడండి, ఈ రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కంప్లీట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ప్యాకేజ్ ఏ రకంగా అప్డేట్ చేయాలనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.